దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఆనంద మాసములో త్రియేక దేవుడు మనకు అనుగ్రహించిన మరి యొక్క రెండవ ఆదివారపు ఆరాధనను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినము కొరకు దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. మీకా గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుంచి మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందాం. నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుచుండే. చాలు. చిన్ని ప్రార్థన. మహిమ బాలుడుగా మహిమలోకమును విడిచి మానవలోకమునకు వచ్చిన సృష్టికర్తవైన మా తండ్రి, యేసుక్రీస్తుగా భూమి మీదకు వచ్చిన దేవాది దేవుడవైన యేసుక్రీస్తు ప్రభువా, మీకు అనేక వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నీ వాక్యము కొరకు, నీ మాటల కొరకు ఇహపరలోకములలో మమ్మలను జీవింపచేయగలిగిన, యుగ యుగములు మీ యొక్క మహిమలో మమ్మలను జీవింపచేయగలిగిన, నీ సహవాసములో మమ్మలను వర్ధిల్లింపచేయగలిగిన నీ వాక్కుల కొరకు నీ యొద్దకు వచ్చుచూ ఉండగా తండ్రి, మమ్మను అంగీకరించి మీరే మాతో మాట్లాడుమని అడుగుచూ ఉన్నాము. నీ మాటల వలన మాకు ఆనందము, ఆదరణ, బలము, మహిమ మేము పొందుకోగలుగుము రాజా. నిత్య జీవమును అయ్యా నీ మాటల ద్వారానే మేము పొందుకోగలం గనుక నీ వాక్కును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయము, లోబడగలిగిన మనస్సును మీరే మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. బెత్లెహేము వాసిగా మరియ యోసేపుల తనయుడుగా భూమి మీదకు వచ్చి మనందరికీ శిశువుగా మారిపోయిన సృష్టికర్త అయిన దేవదేవుని యొక్క కృపా సమాధానములు, యేసుక్రీస్తు ప్రభుని యొక్క మహిమ ఆశీర్వాదములు మీ అందరికీ మెండుగా కలుగును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు ప్రభుని రెండో రాకడ దినములలో ఉన్న మనము యేసు క్రీస్తు జన్మమును జ్ఞాపకము చేసుకొని ఆనంద నిరీక్షణ కలిగిన దినములలో ఉన్నటువంటి మనము క్రీస్తుకు ఎల్లప్పుడూ కృతజ్ఞులమై జీవించుట ఎంతో ప్రాముఖ్యము. ఎందుకనగా దేవాది దేవుడు ఎవరు చేయలేనంతటి త్యాగము ఈ మానవుడి కొరకు ఆయన జరిగించారు, అంతటి త్యాగము చేశారు. యెహోవా తండ్రి గారు తన ఏకైక కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడు. ఎందుకు పంపించాడు అంటే, ఈ భూమి మీద ఏదో పరలోకము కంటే ఈ భూమి మీద సుఖ సౌఖ్యములు, సదుపాయములు చక్కగా ఉంటాయి, లేదా ఈ భూలోకంలోని మానవులు ఎంతో గౌరవిస్తారు, ఘనపరుస్తారు అని కాదు, కానీ ఈ మానవుడి కోసం శ్రమ అనుభవించడానికి తన ఏకైక కుమారుడు భూమి మీదకు పంపుటను బట్టి తండ్రి యొక్క త్యాగము మనము గమనించాలి. అలాగే సమస్త సదుపాయములు, సుఖ సౌఖ్యములు, మహిమ స్థితి, సింహాసనము, దేవదూతల స్తుతులు, వీటన్నిటినీ విడిచిపెట్టి భూలోకమునకు నరుడుగా వచ్చుటకు వచ్చి ఆయన పుట్టినప్పుడు ఏ సదుపాయములు లేకపోయినా, సదుపాయములు లేకపోవటం ఒకైతే
అనేక అవమానములు, అనేక శ్రమలు, సిలువ, మరణం ఇవన్నీ కూడా భరించడానికి తన యొక్క సుఖ సౌఖ్యములను త్యాగము చేసి వచ్చిన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి గారు మనం పాపులము, మానవ మాత్రులము, మాట వినని వారం అయినప్పటికీ కూడా తండ్రి చిత్తమును బట్టి క్రీస్తు యొక్క జన్మ వార్తను మానవులకు అందించడమే కాకుండా క్రీస్తు ప్రభుని యొక్క జన్మ సంతోషాన్ని మనకు అందించి ఆయన బోధలలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, బలాన్ని మనకు అనుగ్రహించి ఆయన బోధల ద్వారా మనలో విశ్వాసాన్ని కలిగించి ఆయన శ్రమ చరిత్ర వల్ల కలుగు మేలును, ఆయన మరణ చరిత్ర వల్ల మనకు కలుగుతున్న విమోచనను మనకు అందించి, మనకు బోధించి, అలాగే క్రీస్తు పునరుద్ధాన చరిత్ర, ఆరోహణ చరిత్రను, పరిశుద్ధాత్మ అభిషేక చరిత్రను మనకి తెలియచేసి మనల్ని బలపరుస్తూ ఆయన వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ తండ్రి ప్రేరేపణ ద్వారా క్రీస్తు ప్రభుని రెండో రాకడకు మనల్ని సిద్ధపరచుటకు పరిశుద్ధాత్మ తండ్రి గారు ప్రయాసపడుచున్నారు. వారి యొక్క త్యాగము, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క త్యాగం మనం తల్లి గర్భంలో పిండముగా పడినది మొదలుకొని ఈ క్షణము వరకు ఈ పాప మానవుడి కొరకు వారు పడుచున్న ప్రయాస గనుక అందుకే తండ్రి యొక్క త్యాగము, కుమారుని యొక్క త్యాగము, పరిశుద్ధాత్మని యొక్క త్యాగం వారి యొక్క త్యాగమును బట్టి ఈ రోజున మానవులమైన మనకి క్షేమము, సమాధానము, సంతోషము, అంతేకాకుండా మోక్షలోకము యొక్క నిరీక్షణ, ఆ త్రిత్వ దేవుని యొక్క త్యాగము ఎంత విలువైనదయ్యా అంటే వారి యొక్క త్యాగము యొక్క విలువను గ్రహించుట మానవ జ్ఞానానికి సరిపోదు, మానవ జ్ఞానం సరిపోదు. కాబట్టి అటువంటి త్రియేక దేవుని యొక్క సాన్నిధ్యములో ఉన్న దేవుని జనాంగమా, మనం చదువుకున్న ఈ వాక్య భాగమును బట్టి చూడగా యేసుక్రీస్తు యొక్క జన్మ ప్రవచనములలో ఇది ఒక ప్రవచనం. అల్పమైన బెత్లెహేమునందున క్రీస్తు, అల్పమైన బెత్లెహేమునందున క్రీస్తు నిల్పవలెను తనదు జన్మ నిజ చరిత్రను, అల్పులందు సైతం అల్పమైన యోళ్లలో స్వల్పరక్ష స్థాపకుడై వచ్చే స్వల్పరక్ష. అల్పమైన బెత్లెహేము, యేసుక్రీస్తు బెత్లెహేములో అనే చిన్న గ్రామములో జన్మించబోతున్నాడన్న సంగతి ప్రవచన రూపకముగా తెలియచేయబడుతూ ఉన్నది ఇక్కడ. అలాగే యేసుక్రీస్తు ఒక కన్య గర్భాన జన్మిస్తాడు అన్న సంగతి కూడా ప్రవచన రూపకముగా తెలియచేయబడుతుంది. అనగా యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనములో, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని యెషయా గారికి ప్రవచనము ద్వారా తెలియచేయబడుతున్నది. అనగా యేసుక్రీస్తు కన్య గర్భాన జన్మిస్తాడని. ఈ మీకా గ్రంథములోనేమో బెత్లెహేములో జన్మిస్తాడు అన్న సంగతి, అలాగే యాకోబు వంశములో జన్మిస్తాడు అన్న సంగతి, యాకోబు వంశములో జన్మిస్తాడన్న సంగతి, అక్షయ మగు చుక్క ఒకటి యాకోబులో, అక్షయ మగు చుక్క ఒకటి యాకోబులో, లక్షణముగ బుట్టవలయునో ధాత్రిపై రక్షణార్థులే సదా నిరీక్షించెడు, నక్షత్రంబగో
నక్షత్రం యాకోబులో అనగా యాకోబు వంశంలో జన్మిస్తాడు, ఇశ్రాయేలీలలో జన్మిస్తాడనేది, యేసుక్రీస్తు జన్మము అనేది ప్రతిదీ కూడా ప్రవచనముగా తెలియచేయబడి సుమారు 4004 సంవత్సరముల ముందు నుంచి ఆయన జన్మ వార్త ప్రవచింపబడి చివరికి మరియ యోసేపుల ద్వారా ఆ ప్రవచన యొక్క నెరవేర్పుగా యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చారు. ఏదో అప్పుడప్పుడు కనుకొని జన్మించింది కాదు. కనుక యేసుక్రీస్తు జన్మమునకు ఆయన జీవిత చరిత్ర అంతటి కూడా చారిత్రక ఆధారాలు ఉంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈరోజు మన వాక్యాంశంగా మనం చదువుకున్న అంశం ఏంటంటే బెత్లెహేము గురించి. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని అర్థం. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని అర్థం. చిన్న గ్రామమే. అందుకే ఆ గ్రామం గురించి ఏమని రాయబడుతుంది అంటే బెత్లెహేము ఎఫ్రాతా యోదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను. ఇక్కడ 2 ప్రవచనాలు ఉన్నాయి. ఈ మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనములో 2 ప్రవచనములు మనకి ఇక్కడ కనబడుతూ వచ్చును, నీలో నుండి వచ్చును. ఇది బెత్లెహేము గురించిన ప్రవచనం. అలాగే మరొకటి ఏమిటి అంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇదొక సందర్భం. ఇది ప్రత్యక్షమగును అని రాయబడలేదు, కానీ ప్రత్యక్షమగుచుండెను అనగా పురాతన కాలం ఎప్పటి నుంచో ఆదాము గారి దగ్గర నుంచి ఆయన ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. శాశ్వత కాలము వరకు అంటే జరిగినది జ్ఞాపకం చేయబడుతుంది, జరగబోయేది జ్ఞాపకం చేయబడుతుంది. ప్రత్యక్షమగుచుండెను అని అంటూ పైన ఏమంటున్నారు, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం. అంటే ఇక్కడ జరిగిపోయిన సందర్భము అలాగే జరగబోయే దాన్ని 2 సందర్భాలు ఇక్కడ ఇమిడ్చి రాస్తూ ఉన్నారు. ఆయన ప్రత్యక్షం అవుతూనే ఉన్నారు. శాశ్వత కాలం అంటే ఎల్లకాలము, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ఆశను బట్టి, విశ్వాస యొక్క ఆశను బట్టి, ఆసక్తిని బట్టి ఆయన ప్రత్యక్షమవుతూనే ఉంటారు. అయితే నేటి కాల క్రైస్తవ సంఘానికి ఆశీర్వాదాల మీద ఆసక్తి తప్ప, అద్భుతాల మీద ఆసక్తి తప్ప యేసుక్రీస్తు ప్రత్యక్షత మీద ఆశ లేదు. యేసుక్రీస్తు యొక్క వాక్కు వినాలి అనే ఆశ లేదు. అంటే యేసుక్రీస్తు వాక్కు వినాలంటే సేవకుల ద్వారా వాక్కు వింటున్నారు, కానీ స్వయముగా దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఆయన ద్వారా వాక్కు వినాలనే ఆశ సంఘానికి లేదు. నేడు దినాలలో అన్నీ ఫటాఫట్ అయిపోవాలి, అద్భుతాలైన ఇలా ప్రార్థనకు వచ్చే పరిస్థితి. ప్రియమైనటువంటి వారలారా, అయితే విశ్వాసుల యొక్క ఆశ ఏమై ఉండాలి అంటే ఎల్లప్పుడూ కూడా యేసును చూడాలి, యేసు స్వరము వినాలి. ఈ బోధ చేయడానికే దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచారు. బైబిల్ మిషన్ యొక్క బోధ ఏమిటంటే ఇదే, అందరికీ కనబడి మాట్లాడదు నన్నుట ఏ మిషను విశ్వాసము. అందరికీ కనబడి మాట్లాడదు నన్నుట ఏ మిషను విశ్వాసం. కొందరి బోధలు వేరుగను కొందరి బోధలు వేరుగనుండు, అందుకే మాట్లాడను నేను, మనోవిచారము కూడదు నీకు. అందరికీ కనబడి అందరితో మాట్లాడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే అందరికీ కనబడి అందరితో మాట్లాడటానికి, అందరితో కలిసి ఉండడానికి, అందరికీ చేరువుగా ఉండడానికి మానవుల వలె మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. దేవుడుగా దిగిరాల,
దేవుడు మానవుడిగా వచ్చాడు. గమనించవలసిన విషయం ఏంటంటే, మానవుడిగా వచ్చినప్పటికీ మనవలే రాల భూమి మీదకి. ఆయన మనవలే భూమి మీదకి రాల. మనవలే అంటే మనం మన తల్లిదండ్రుల ద్వారా భూమి మీదకి వచ్చాం. కానీ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భం ధరించబడి జన్మ పాపము లేనటువంటి ఈ సృష్టి చరిత్రలో జన్మ పాపము కూడా లేనివాడు ఒకే ఒక్కడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. జన్మ పాపం కూడా లేనివాడు. అయితే ఇంకొక ఆయన ఉన్నారు, ఆదాము గారు. జన్మ పాపం లేదు కానీ ఆయనలో క్రియా పాపం ఉన్నది, దేవుని ఆజ్ఞ అతిక్రమ పాపం ఉన్నది. కానీ యేసుక్రీస్తులోనైతే ఏ పాపము లేదు. అంతటి పరిశుద్ధుడు. సృష్టి చరిత్రలో అనాది మొదలుకొని అనంత కాలము వరకు కూడా యేసుక్రీస్తు వంటి పరిశుద్ధుడు మరొకరు లేరు. మంచివారున్నారు, గొప్పవారున్నారు. కానీ పరిశుద్ధుడు అనబడేవారు ఒకే ఒక్కడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దర్శనాన్ని విడిచిపెట్టేసి ప్రియమైన వారలారా, ఆయన ఇచ్చే ఆశీర్వాదములను కోరుకునే దగ్గరే సంఘం ఆగిపోతూ ఉన్నది. అందుకే గమనించండి, ఆయన శాశ్వత కాలం ప్రత్యక్షమగుతూనే ఉంటూ ఉన్నాడు. నీ ఆశను బట్టి నీకు ప్రత్యక్షమగుతాడు. సరే, అయితే గమనించవలసిన విషయం ఏంటంటే, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలోని స్వల్పమైన దానవు కావు. స్వల్పము అంటే చాలా చిన్నది లేదా చిన్నవారు, చిన్నపాటి స్థితి కలిగిన వారు, కొద్దిపాటి స్థితి కలిగిన వారిని ఈ భూలోకం ఎలా చూస్తుందంటే ఎన్నిక లేని వారినిగా చూస్తుంది. కొద్దివారు గొప్పవారంటే అన్ని స్థితిగతులు, అన్ని ఆశీర్వాదాలు, అన్ని ఆధిక్యతలు, ధనఘనతలు కలిగిన వారిని గొప్పవారంటారు. కొద్దివారు అంటే ఈ లోకములో ఏమీ లేని స్థితి కలిగిన వారు, ఎన్నిక లేని వారిని కొద్దివారు అంటారు. లేదా స్వల్ప స్థితి కలిగిన వారు. స్వల్పము అంటే కొంచెము లేదా చిన్నది లేదా తక్కువది అని అర్థం. అయితే బెత్లెహేము గ్రామము స్వల్పమైనది, చాలా చిన్నది. ఒక విధంగా చెప్పాలంటే విలువ లేని గ్రామం. ఎవరైనా పెద్ద పెద్ద నగరాల్లో, సిటీల్లో ఉండడానికి ఇష్టపడతారు, కానీ పల్లెటూరులో ఎక్కడో మారుమూల కుగ్రామంలో ఉండడానికి ఎవరు ఇష్టపడరు కదా. ఎవరు ఉండడానికి ఇష్టపడినటువంటి చిన్న గ్రామం ఈ బెత్లెహేము గ్రామం. అయితే ఆ స్వల్ప స్థితి కలిగిన గ్రామాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ స్వల్ప స్థితి కలిగిన గ్రామాన్ని, ఆ కొద్దిపాటి స్థితి కలిగిన గ్రామాన్ని, ఇంకా చెప్పాలంటే అనేకులు ఉండడానికి ఇష్టపడనటువంటి గ్రామాన్ని ఎవరో కోరుకోవడానికి చాలు. చూడండి, ఇక్కడ ఈ స్వల్ప స్థితి కలిగినటువంటి ఈ యొక్క గ్రామాన్ని దేవుడు ఎన్నుకొని సృష్టి మొత్తానికి సర్వమానవాళి రక్షించే రక్షకుడైన యేసుక్రీస్తు జన్మమునకు ఆ గ్రామం ఎన్నుకోబడింది. విలువలేని గ్రామము, స్వల్ప గ్రామము, ఎవరు ఉండడానికి ఇష్టపడిన గ్రామము, ఎన్నిక లేని గ్రామము ఏం చేయబడింది? దేవుని చేత ఆయన జన్మము కొరకు ఎన్నుకొనబడింది. కొద్దిపాటి స్థితి కలిగిన వారు ఎప్పుడు కూడా నిరాశ పడుతూ ఉంటారు. ఏంటోనండి, ఈ స్థితిలో నుంచి ఎప్పుడు బయటకు వస్తామో, ఈ చిన్న స్థితిలో నుంచి, ఈ తక్కువ స్థితిలో నుంచి ఎప్పుడు బయటపడేస్తాడో దేవుడు అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వల్ప స్థితిలో ఉన్నప్పుడు మనం నిరాశ పడకూడదు. తక్కువ స్థితిలో ఉన్నప్పుడు, కొద్దిపాటి స్థితిలో ఉన్నప్పుడు మనం నిరాశ పడకూడదు. నిరాశ అనేది మనిషిని
నీ విశ్వాస జీవితంలోంచి క్రిందకి లాగేస్తుంది. ప్రార్థన అంతస్తులో నుంచి నిన్ను క్రిందకి లాగేస్తుంది. నిరాశ అనేది ప్రార్థన చేయకుండా అడ్డుపడుతుంది, భక్తిలో ముందుకెళ్లకుండా అడ్డుపడుతుంది. నిరాశ అనే దేవుని సన్నిధిలో గడపకుండా అడ్డుపడుతుంది. దేవుని దర్శనం కోసం కనిపెట్టేటప్పుడు మనోనిదానం కుదరకుండా అడ్డుపడుతుంది. దేవుని వాక్కు వినడానికి అడ్డుపడుతుంది నిరాశ. దేవుని యొక్క పరిచర్య చేయడానికి అడ్డుపడుతుంది నిరాశ. అంతేకాకుండా నిరాశ అనేది నిన్ను మానసికంగా శారీరకంగా కృంగదీసేస్తుందండి. నీ కుటుంబంతో సమాధానంగా ఉండనివ్వదు. నిరాశ అనేది సమాధానంగా ఉండనివ్వదు, నిన్ను సంతోషంగా ఉండనివ్వదు నిరాశ అనేది. అందుకే కొద్దిపాటి స్థితి కలిగిన, అది కొద్దిపాటి ఉద్యోగమైనా, కొద్దిపాటి గృహమైనా, కొద్దిపాటి స్థితిగతులైనా, కొద్దిపాటి ఆస్తి అయినా, కొద్దిపాటి జీవితమైనా సరే, ఆ కొద్దిపాటి స్థితిని బట్టి నీవు నిరాశపడొద్దు. నీకున్న స్థితిని నువ్వు ఘనముగా భావించు. నీకున్న కొద్దిపాటి స్థితిని గొప్పగా భావించాలి, ఘనముగా భావించాలి. నీకున్న కొద్దిపాటి స్థితిలో ప్రభువుని నువ్వు ఘనపరిచే విధంగా, ప్రభువుని మహింపరిచే విధంగా ఉండాలి. మనకున్న కొద్దిపాటి స్థితిలోనే ఏలియా గారి కాలంలో ఒక విధవరాలు ఉన్నారు. సారేపతు అనే ఊరిలో ఉన్న ఒక విధవరాలు. ఆమె దగ్గర కొద్దిగా పిండి ఉన్నది, పట్టెడు పిండి. పట్టెడు అంటే మన గుప్పిడితో పట్టుకోగలిగినంత పట్టెడు పిండి కలిగిన ఆమె. అందులో నుంచి ఏలియా గారి మాటను బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ పట్టెడు పిండిలో నుంచి మొదటి అప్పమును దైవజనుని దగ్గరకు తీసుకొని వచ్చిందండి. ఆ పట్టెడు పిండిలో నుంచే, ఆ కొద్దిపాటి స్థితిలో నుంచే. అంటే అయ్యో నా దగ్గర ఎక్కువ ఉంటే నీకు తెచ్చేదాన్నయ్యా, నా దగ్గర కొద్దిగా ఉందని చెప్పలేదండి. నా దగ్గర పట్టెడు పిండి, బుడ్డిలో కొద్దిగా నూనె ఉంది, నా దగ్గర ఇంకేమీ లేదని చెప్పలా. ఏమీ లేదని కొద్దిగా ఉన్నదని చెప్పింది. ఎక్కువ ఉంటే తెచ్చేదాన్ని అనే మాట చెప్పలేదండి. చాలా మంది ఏంటంటే అయ్యా ఎక్కువ ఉంటే చేసేవాళ్ళు, ఎక్కువ సమస్య అవసరం లేదండి. నీకున్న కొద్దిపాటి దానిలోనే నువ్వు చేయగలిగితే అదే ప్రభు ఆనందిస్తారు, అదే ప్రభు నేను దీవించేస్తారు. చాలా మంది ఏంటంటే అయ్యా ఇంకొద్దిగుంటే అవసరంలా, ఆ కొద్దిపాటి స్థితే. అందుకని ప్రియ దేవుని సంగమా, ఈ ఎన్నికలేని స్థితి కలిగిన ఆ కొద్దిపాటి స్థితిని బట్టే మనం సంతోషిస్తూ ప్రభువును గణపరచవలసిన వారమై ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఈ గ్రామం విషయంలో కావచ్చు, చిన్న గ్రామం, అలాగే ఆయన జన్మ చరిత్రలో దేవాది దేవుడు ఎన్నుకున్న వారందరూ కొద్దిపాటి స్థితి కలిగిన వారే. మరియమ్మ గారిని చూసినప్పుడు మరియమ్మ గారు కూడా ఆత్మీయంగా గనురాలు. లోకరీత్యా చూస్తే తక్కువ స్థితి కలిగిన ఆమె. అంత పెద్ద ధనవంతురాలు కాదు ఆమె, గొప్ప ఉద్యోగస్తురాలు కాదు, గొప్ప జనాంగం కలిగిన ఆమె కాదు. అంటే తక్కువ స్థితి కలిగిన ఆమె, కొద్దిపాటి స్థితి కలిగిన ఆమె. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తండ్రి గారు యోసేపు గారు కూడా ఒక చిన్న పని చేసుకునేటువంటి వాడు. ఏ పని? వడ్రంగి పని. తక్కువ స్థితి కలిగిన వాడు అనగా ఇతరులు చూసి గణపరచదగిన స్థితిలో ఉన్నవారేమి కాదు, కొద్దిపాటి స్థితి కలిగిన వారే. అలాగే యేసుక్రీస్తు జన్మ వార్తను అందుకున్నటువంటి గొర్రెల కాపర్లు కూడా కొద్దిపాటి వారే. ఎంత ఆస్తున్నా కూడా గొర్రెలు కాసేవారిని లేదా ఆ పశువుల కాపర్లని ఎంత గొప్ప స్థితి ఉన్నా కూడా, ఎంత గొప్ప ఆస్తున్నాడు, ఏళ్ళదే ఉందిలేరా పశువులు కాసుకునేవాళ్ళు అని అంటారు. అవునా కాదండి? వాస్తవం చెప్పాలంటే గొర్రెల కాపర్లు తక్కువ వాళ్ళేం కాదు, విస్తారమైన ఆస్తి కలిగిన వాళ్ళు ఉంటారు.
గేదెలతో పాల వ్యాపారం చేసేవాళ్ళు తక్కువ వాళ్ళేం కాదు. వాళ్ళు విస్తారమైన ఆస్తులు కలిగిన వారు ఉంటారు, సంపద కలిగిన వారు ఉంటారు. కానీ ఎంత సంపద కలిగిన వారున్నా పొద్దున్నే పాపం అందరి చేత మాట్లాడతారండి. ఏది పశువులు కాసేవాళ్ళు, పశువులు కలిగిన వాళ్ళు పాపం అందరి చేత మాట్లాడతారు. ఎందుకంటే ఉదయాన్నే ఇళ్ళకి పాలు తీసుకొని వస్తారు. వచ్చి బెల్లగొట్టగానే అబ్బాయి పాలోడేంటి పొద్దున్నే వచ్చాడంటారు. కానీ ఆయన పేరుకు పాలోడే, కానీ ఆయన స్థితి ముందు మన స్థితి ఎందుకు పనికిరాదు. అంత గొప్పవారుగా ఉంటారు. అందరని కాదులేండి, కొద్దిమంది సరే. అనగా ఎంత కాదన్నా వారు చేసే పనిని బట్టి విలువలేని వారుగా ఉంటారు. అంటే నా బోధ యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రియమైన దేవుని జనాంగమా, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నారు. ఒక సందర్భం చెప్తాను, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు తన పని కొరకు మానవుల యొక్క గుర్తింపుకు నోచుకొని వారిని ఆయన పని కొరకు దేవుడు ఎన్నుకున్నాడు. మానవుల యొక్క గుర్తింపుకు నోచుకొని వారిని, మరలా చెప్తున్నాను, మానవుల యొక్క గుర్తింపుకు నోచుకొని వారిని దేవుడు తన పని కొరకు ఎన్నుకున్నాడు. కొద్ది వారిని ఎన్నుకున్నాడు, గొప్ప వారిని ఎన్నుకోవాలా. కొద్ది వారిని ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకోలేదు? గొప్ప వారిని ఆయన ఎన్నుకోవాలా. మరియమ్మ గారు కొద్దిపాటి స్థితి కలిగినదే, యోసేపు గారు కొద్దిపాటి స్థితి కలిగిన వాడే, గొర్రెల కాపర్లు కొద్దిపాటి స్థితి కలిగిన వారే, ఈ సుమియోను గారు కొద్దిపాటి స్థితి కలిగిన వాడు, కురువృద్ధుడు. ఇలాగున ప్రియమైనటువంటి వారలారా, ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబంలోనూ స్వల్ప గ్రామమైనప్పటికీ కూడా ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. నిజమే, మనం కొద్దిపాటి వారముగా ఉంటే, కొద్దిపాటి స్థితిలో ఉన్నప్పటికీ ఆత్మీయంగా మనము ఘనమైన స్థితిలో ఉండాలి. లోకరీత్యా కొద్దిపాటి వారం కావచ్చండి. దేవుడు ఎన్నుకున్న వీరు ఆత్మీయ స్థితిలో ఘనమైనటువంటి వారు. మరియమ్మ గారిని చూసినట్లయితే ఆత్మీయ స్థితిలో ఆమె కన్యక. ఆత్మీయ స్థితిలో మరియమ్మ గారు ఎవరండి? కన్యక. అందుకే నేను ఇందాక కూడా చెప్పాను మొదట్లో, మరియమ్మ గారి గురించి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెట్టదువు. ఇక్కడ మరియమ్మ గారి పేరు వ్రాయబడలేదు, కానీ మరియమ్మ గారి యొక్క స్థితి గురించి రాయబడింది. మరియమ్మ గారి పేరు రాయబడలేదు, కానీ మరియమ్మ గారి యొక్క స్థితి గురించి రాయబడింది. ఏమిటా స్థితి అంటే కన్యక. కన్యక అంటే వివాహము కాని ఏ కళంకము అంటనటువంటి స్త్రీని కన్యక అంటారండి. వివాహము కాని వారిని, ఏ కళంకం అంటని వారిని కన్యకలు అంటారు. ఇది లోకరీత్యా. ఆత్మీయ రీత్యా వివాహం అయినప్పటికీ కూడా స్త్రీనైనా పురుషునైనా సరే, స్త్రీనైనా పురుషునైనా ఆత్మీయంగా ఏ పాపము లేనటువంటి, ఏ పాపము లేని, కళంకము లేని, ఏ చెడుగు లేనటువంటి వారిని ఆ పరిశుద్ధులు అంటారండి. కన్యక అంటారు. ఎప్పుడు వివాహమైనా సరే, చిన్న వయసైనా పెద్ద వయసైనా, స్త్రీలైనా పురుషులైనా ఏ కళంకము, ఏ పాపము లేనటువంటి వారిని కన్యక వంటి అంతస్తుతో పోలుస్తూ ఉంటారు. ఇక్కడ మరియమ్మ గారిని చూస్తే ఆమె శారీరకంగానూ కన్యకగా ఉంది, ఆత్మీయంగానూ కన్యకగా ఉంది. మరియమ్మ గారు శారీరకంగానూ కన్యకే, ఆత్మీయంగానూ కన్యకే. దేవుడు తన పని కొరకు ఆమెను ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే, ఆమె శారీరక కన్యాత్వాన్ని చూసి కాదండి, ఆత్మీయ కన్యక అంతస్తును చూసి. ఆత్మీయ కన్యక అంతస్తు అంటే, కన్యక అంటే పరిశుద్ధురాలు అని అర్థం.
ఏ కళంకము లేని నిష్కలంకురాలు అని అర్థం. ఆత్మీయ కన్యాత్వమును చూసి దేవాది దేవుడు ఎన్నుకొనుట అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే గొర్రెల కాపరులను కూడా చూచినప్పుడు వారు కూడా లోక జ్ఞానము తెలియనటువంటి, కల్మషము లేనటువంటి వారు. గొర్రెల కాపర్లు కూడా, ఎందుకంటే వారు లోకంలో ఉండరు కదా, ఎప్పుడు కూడా వాళ్ళు ఊళ్ళల్లో ఉండరు. ఎందుకని? వాళ్ళకి మందలు ఉంటాయి కాబట్టి మందలను తోలుకొని పొలాల్లో ఉంటారు, మందలు మేపుకుంటూ వాటిని పెంచుకుంటూ ఉంటారు. కనుక వారు ప్రజలకి అలాగే పరిస్థితులకి, ఊర్లలో సిటీల్లో ఉండేటువంటి ప్రతి కల్మషానికి మోసానికి దూరంగా ఉంటారు. కనుక లోక జ్ఞానము లేనటువంటి వారు, ఈ లోక జ్ఞానం లేని వారు ఏం చేస్తారు? ఏం చెప్పినా వింటారు, ఏం చెప్పినా లోబడిపోతారు. ఎంత చిన్న పని అయినా, ఎంత పెద్ద పని అయినా, పగలు చెప్పినా రాత్రి చెప్పినా, ఏ టైంలో చెప్పినా, ఇదిగో పలానా పని అంటే ఏ ఆలోచన లేకుండా లోబడిపోతారు, విధేయులు అవుతారు. అందుకనే మనం కూడా ఒక మాట అంటూ ఉంటాం. ఏంటి? ఏదైనా ఒక పని చెప్తే, ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడాలంటే పూర్తిగా తెలిసిన వాళ్ళకన్నా చెప్పొచ్చు, అసలు ఏం తెలియని వాళ్ళకైనా చెప్పొచ్చు. సగం తెలిసి సగం తెలియని వాళ్ళకి ఏమీ చెప్పలేమో, అటువంటప్పుడు చెప్పడం అనవసరం. గనుక ఇక్కడ గొర్రెల కాపర్లు వారి ఊరికి, ప్రజలకి ఎక్కువగా దూరంగా పొలాల్లో ఉంటారు గనుక వారికి లోకములో ఉండే మలినము, మోసము, మాయ గురించి వారికి తెలియదు. అందుచేత ప్రియమైనటువంటి వారలారా, ఆ నిష్కలంకమైనటువంటి స్థితి కలిగిన వారు గొర్రెల కాపర్లు కూడా. అందుచేత లోకంలో విలువ లేనుళ్ళే, కానీ ఆ నిష్కలంకమైన స్థితిని బట్టి దేవునిలో గొప్పవారుగా ఉన్నారు. అదేవిధంగా మనం చూస్తే సిమియోను గారు, భక్తుడైన సిమియోను గారు, ఈయనకి పరిశుద్ధాత్మ ఒక ప్రవచనం చెప్పారు. ఏమని? యేసుక్రీస్తుని చూడక మునుపు నీవు మృతి పొందవు, చనిపోవు అని లూకాసు సువార్త 2వ అధ్యాయము 25-26 వచనాల్లో మనం చదువుకున్నాం కదా. 25వ వచనంలో చూడండి ఒకసారి. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడును అయ్యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందనని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు అతడు మరణము పొందడని పరిశుద్ధాత్మ తండ్రి గారు ఆయనకి బయలుపరిచాడు. చాలు. ఈ ప్రవచనం సిమియోను గారికి రాకముందు ఆయన ఎలాగున్నాడట, ఆయన జీవితం ఎలాగున్నదయ్యా అంటే నీతిమంతుడిగా ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు. దేనికోసం ఎదురు చూస్తున్నాడట? ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాడా? స్వస్థత కోసం ఎదురు చూస్తున్నాడా? తన కుటుంబం దీవెన కోసం ఎదురు చూస్తున్నాడా? ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుని ప్రజల యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నాడు. తన గురించో, తన కుటుంబం గురించో, తన వంశం గురించో ఆయన చూడట్లేదండి. దేవుని ప్రజల యొక్క ఆదరణ కొరకు చూస్తున్నాడు. దేవునిని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని ప్రజలను ప్రేమిస్తారు. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో దేవుని యొక్క ఆలయాన్ని ప్రేమిస్తారు. దేవునిని ఎవరు ప్రేమిస్తారో దేవుని యొక్క సంఘాన్ని ప్రేమిస్తారు. దేవునిని ఎవరైతే ప్రేమిస్తారో దేవుని యొక్క సేవను ప్రేమిస్తారు. దేవునిని ఎవరైతే ప్రేమిస్తారో ఆయన బయలుపరిచిన బైబిల్ మిషన్ ప్రేమిస్తారు. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో ఆయన యొక్క వాక్యాన్ని ప్రేమిస్తారు, ఆయన పరిచర్యను ప్రేమిస్తారు. దేవుని ప్రేమించినప్పుడు గనుక సిమియోను గారు దేవుని ప్రేమించాడు గనుక దేవుడు ఆయన్ని ప్రేమించి ఆయన నీతిని, భక్తిని బట్టి పరిశుద్ధాత్మ తండ్రి గారి ద్వారా ఆయనకి ప్రవచనం అందించారు. నీవు క్రీస్తును చూడక మునుపు మృతి పొందవు. యేసు ప్రభువును చూచాడు, బాలుడిగా జన్మించిన యేసయ్యను చూచిన ఆయన యేసు బాలుడు మరియ యోసేపులు ఆయన దేవాలయానికి తీసుకొని వచ్చినప్పుడు వారి చేతుల్లో నుంచి
యేసు బాలుడిని సుమియోను గారు ఈయన చేతిలోనికి తీసుకొని ప్రభువును స్తుతిస్తున్నారు. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని పోనిచ్చుచున్నావు, సమాధానముతో పోనిస్తున్నావు అని నాథా అని పిలుచుచు ఆయన స్తుతిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అందుకే గమనించండి, ఈ లోకములో ఎన్నిక లేని వారిని, స్వల్ప స్థితి కలిగిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. స్వల్ప స్థితి కలిగిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. స్వల్ప స్థితి కలిగిన వారిని, కొద్దిపాటి స్థితి కలిగిన వారిని, ఒక విధంగా చెప్పంటే ఈ లోకములో విలువ లేని వారిని ఆయన కోరుకున్నాడు. మానవుల దగ్గర విలువ లేని వారిని దేవుడు తన పని కొరకు ఎన్నుకున్నాడు. అర్థమైందండి ఈ మాట? ఈ లోకములో విలువ లేని వారిని దేవుడు తన పని కొరకు ఎన్నుకున్నాడు. అందుకని ఒక మాట మనం గమనించాలి. ఏంటంటే, మానవుల యొక్క గుర్తింపు కోరుకునేవారు, మానవుల ద్వారా వచ్చే గుర్తింపును కోరుకునేవారు రాకడ మేఘములో ఎక్కటం చాలా కష్టం. అర్థమైందండి ఈ మాట? మానవుల ద్వారా వచ్చే గుర్తింపుని, మానవుల ద్వారా వచ్చే గౌరవాన్ని కోరుకునేవారు రాకడ మేఘం ఎక్కటం చాలా కష్టం. ఎందుకంటే మానవుల యొక్క గుర్తింపును కోరుకుంటూ దానికోసం ఎదురు చూస్తూ ఉంటాం. మానవులు మన ప్రయాసకి, మన కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వలేదనుకోండి, ఏమైపోతాం? ఆటోమేటిక్గా కృంగిపోతాం. అవునా కాదండి? మనం ఒక చోటకి వెళ్ళినప్పుడు ఎవరైనా అక్కడ వారు మనల్ని గుర్తించకపోతే, మనల్ని తగిన గౌరవం ఇవ్వలేదనుకోండి, ఏం చేస్తాం? అక్కడ మనశ్శాంతిగా ఉండలేవు. ఏంటి, వీళ్ళ కోసం ఇంత చేశాను, కనీసం నన్ను పట్టించుకోవట్లేదు, కనీసం నేను చేసిన సహాయాన్ని కూడా వీళ్ళు గుర్తించట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. పైకేదో నవ్వుతూ ఉన్నట్టున్నా లోపల బాధపడుతూ ఉంటారు, నన్ను గుర్తించట్లేదు, నా కష్టాన్ని గుర్తించట్లేదని. అందుకని రాకడి మేఘం ఎక్కే విశ్వాసులట జాగ్రత్తగా గమనించండి. ఇది కొంచెం మానవ జ్ఞానానికి ఇబ్బందిగానే ఉంటుంది. రాకడి మేఘం ఎక్కేటువంటి వధువు సంఘము మానవుడి కోసం, ఇశ్రాయేలు ఆదరణ కోసం సుమియోను గారు ఎలా కనిపెడుతున్నాడో, వధువు సంఘము ఈ లోకం కోసం, సర్వ మానవాళి కోసం ప్రయాసపడాలి, ప్రార్థించాలి, సువార్త ప్రకటించాలి, పరిచర్య చేయాలి. కానీ మానవుడి ద్వారా వచ్చే గుర్తింపుని, మానవుడి ద్వారా వచ్చే గౌరవాన్ని కోరుకోకూడదు. అర్థమైందండి? ఈ లోకం కోసం, సర్వ మానవాళి కోసం ఏం చేయాలి? ప్రయాసపడాలి, ప్రార్థించాలి, సువార్త ప్రకటించాలి, ఆ పరిచర్య చేయాలి, కన్నీరు కార్చాలి, అన్నీ చేయాలి. కానీ ఏం కోరుకోకూడదు? గుర్తింపుని, గౌరవాన్ని కోరుకోకూడదు. ఇది సాధ్యమవుద్దంటారా? చాలా మందికి సాధ్యం కాదండి ఇది. అయితే మరి యేసుక్రీస్తు అదే పని చేశారండి. నేను మీకోసం వచ్చాను కదా, మీకోసం ఇంత చేశాను కదా, నన్ను ఎందుకు గౌరవించట్లేదు అని యేసు ప్రభు అనలా. మనం గౌరవించినా గౌరవించకపోయినా, ఆయన్ని చేర్చుకున్నా చేర్చుకోకపోయినా, యేసయ్యను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఆయన ఆదరించకపోయినా, మన మీద ఉన్న ప్రేమ చేత మన కోసం ఏమేం చేయాలో అన్నీ చేశాడండి. ఆయన అన్నీ చేశాడు. ఇంకా చెప్పాలంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చేయలేనిటువంటి పనులు కూడా ఆయన చేశాడు. మన తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చారు, మనకు కావలసినవన్నీ ఇచ్చారు, కానీ మన కోసం ప్రాణం పెట్టగలరా? ఏమండి, ప్రాణం పెట్టగలరా? పోనీ మన తోడబుట్టిన వాళ్ళు మన కోసం ప్రాణం పెట్టగలరా అంటే ఎవరూ ప్రాణం పెట్టలేరు. మన తల్లిదండ్రులు పెట్టలేరు, మన తోడబుట్టిన వాళ్ళు పెట్టలేరు, అలాగని మనము పెట్టలేవు, మనము ప్రాణం పెట్టలేము. అంతటి ప్రేమను, అంటే మనం ఇచ్చే గౌరవాన్ని, మనం ఇచ్చే గుర్తింపును ఆయన కోరుకోవాలా. మన రక్షణ ఆయన కోరుకున్నారు, మన విమోచన ఆయన కోరుకున్నారు, మన నిత్యత్వం ఆయన కోరుకున్నారు, మన మహిమ స్థితిని ఆయన కోరుకున్నాడు. మనం పరలోకవాసులుగా ఉండాలని ఆయన కోరుకున్నాడు, నిత్య సంతోషం, నిత్య మహిమలో ఉండాలని ఆయన కోరుకున్నాడే తప్ప ఆయన ఏం కోరుకోవాలా? మన ద్వారా వచ్చే గుర్తింపును ఆయన కోరుకోవాలా,
మన ద్వారా వచ్చే గౌరవాన్ని ఆయన కోరుకోవాలి. కాబట్టి రాకడ మేఘం ఎక్కాలనుకుంటున్నావో వధువు సంగమా, ఏమి కోరుకోకూడదంటే ఈ మానవుడి కోసం మనం చేయగలిగినవన్నీ చేయాలి, కానీ మానవుని యొక్క గుర్తింపుని, మానవుని యొక్క గౌరవాన్ని మనం కోరుకోకూడదు. ఎందుకంటే గుర్తింపును కోరుకున్నా, గౌరవాన్ని కోరుకున్నా అవి దొరకనప్పుడు మనం లోకస్తుల వలె ప్రవర్తిస్తాం, లోకస్తుల వలె ఆలోచన చేస్తాం, లోకస్తుల వలె చివరికి మిగిలిపోవాల్సి వస్తుంది, లోకస్తుల వలె మిగిలిపోవాల్సి వస్తుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వలె ఈ యొక్క సృష్టి కోసం, సర్వమానవాళి కోసం ఆయన వలె మనం చేయగలిగినవన్నీ చేయాలి. ప్రభు మనకు అప్పగించినవన్నీ చేయాలి, అన్ని బాధ్యతలు నిర్వర్తించాలి, అన్ని భారములు భరించాలి. కానీ మానవుల ద్వారా వచ్చే గుర్తింపుని, గౌరవాన్ని మాత్రం ఏం చేయకూడదు, మనం కోరుకోకుండా ఉన్నప్పుడు దేవుని చేత ఎన్నుకోబడతావు, దేవుని చేత ఎన్నుకోబడతావు, దేవుని చేత ఎన్నుకోబడతావు. చిన్న గ్రామం దేవుడు ఎన్నుకున్నాడు. కొద్దిపాటి స్థితి కలిగిన మరియమ్మ గారిని, ఈ లోకములో మానవుల ద్వారా వచ్చే విలువని, గౌరవాన్ని కోరుకున్నటువంటి, దేవుని యందు భయభక్తులు కలిగి కన్యాత్వాన్ని కాపాడుకున్న మరియను, నీతిని కాపాడుకున్న యోసేపు గారిని, భక్తిని, నీతిని కాపాడుకొని ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెడుతున్న సిమియోను గారిని, నిష్కలంకమైన స్థితి కలిగినటువంటి గొర్రెల కాపర్లను ఆయన కోరుకున్నాడు. అయితే ఇంకొకళ్ళు ఉన్నారు, ఎవరు? జ్ఞానులు. వారిని ఎందుకు మరి, అయ్యా వీళ్ళందరూ కొద్దిపాటి స్థితి కలిగిన వాళ్ళు కదా, వాళ్ళు జ్ఞానులు కదా, మరి దేవునికి అర్పణగా వారు బంగారము, బోళము, సాంబ్రాణిని తీసుకొని వచ్చారు కదా, మరి వారు గొప్పవారు కదా, మరి వారిని ఎందుకు ఎన్నుకున్నారయ్యా అంటే, వారు జ్ఞానులని పిలువబడిన బంగారమును కానుకలుగా ఇవ్వగలిగినటువంటి అంతస్తు కలిగిన వారు అయినప్పటికీ కూడా వారికున్న ఆ స్థితిని బట్టి వారు అతిశయించలేదండి. వారికున్న స్థితిగతులను బట్టి అతిశయించే స్థితి వారిలో లేదు. ఎప్పుడైతే లోకరక్షకుడు ఆ జన్మించినప్పుడు నక్షత్రం వారికి కనబడిందో, వారి కుటుంబాలను, వారి జీవన వృత్తిని అన్నీ వదిలి యేసుక్రీస్తుని ఆరాధించడానికి ప్రయాణం చేసి వచ్చారు. వాటన్నిటిని వదులుకోవడానికి సిద్ధపడ్డారు జ్ఞానులు అనబడేవారు. వారి కుటుంబాలు, వారి జీవనాధారం అన్నిటిని వదులుకొని యేసు బాలుని ఆరాధించడానికి వచ్చారు. వారు కలిగినవన్నీ యేసు బాలునికి కానుకగా ఇవ్వడానికి వచ్చారు. యేసు బాలుని అవసరత నిమిత్తం అర్పణలు తీసుకొని వచ్చారు. ఆయన ఆరాధించడానికి వచ్చారు. పర్లేదు, పుట్టాడు కదా, జన్మించాడు కదా, ఆయన ఎక్కడో ఉండాలే, ఇప్పుడు అంత దూరం ఏమి వెళ్తాం అనుకోలేదండి. వాళ్ళు అనుకోలా. అన్నిటిని వదులుకొని వారు యేసు బాలుని దగ్గరకు వచ్చారు. వారి గొప్ప సమర్పణ కలిగిన వారు, అన్నిటిని వదులుకొని రాగలిగినటువంటి వారు. కాబట్టి అటువంటి మానవుల యొక్క గుర్తింపు, మానవుల ద్వారా వచ్చే గుర్తింపు కోరుకొని వారిని దేవుడు గుర్తించాడు. కనుక దేవుడు మనల్ని ఎన్నుకోవాలంటే, ఈ లోకంలో అయ్యో మా స్థితి కొద్దిపాటిదే, మేము కొద్దిపాటి వారం, మేము కొద్దిపాటి స్థితి, మా కొద్దిపాటి భక్తి, మా కొద్దిపాటి అనే మాట అసలు అది లోకస్తుల మాట. దేవుని బిడలంగా ఉన్న మనం కొద్దిపాటి స్థితిని బట్టి ప్రభువును గణపరచగలిగిన వారమైతే, ప్రభువును గౌరవించగలిగిన వారమైతే, ప్రభువుకి విలువివ్వగలిగిన వారమైతే, ప్రభువునకు విధేయులు కాగలిగిన వారమైతే, స్వల్ప గ్రామమైనప్పటికీ ఇశ్రాయేలు ఏలబోవాడు ఆ గ్రామంలో జన్మించి ఆ గ్రామం ద్వారా లోకమునకు వచ్చా. ఆ గ్రామం ద్వారా లోకానికి ఎలాగొచ్చాడు? కొద్దిపాటి వారి ద్వారా ఘనమైన పని కొరకు దేవుడు కొద్దిపాటి వారిని ఎన్నుకున్నాడు. కొద్దిపాటి స్థితి కలిగిన మనం మరియ వలె కన్యక వంటి అంతస్తులు మనం ఉండగలిగితే, యోసేపు గారి వంటి నీతిమంతులం కాగలిగితే, సిమియోను గారి వలె దేవుని ప్రజల యొక్క క్షేమం కోసం కనిపెట్టగలిగిన వారమైతే, గొర్రెల కాపర్ల వలె లోక జ్ఞానము, లోక కుయుక్తులు అనేవి లేని వారమైతే, జ్ఞానుల వలె దేవునిని చూడడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి ఉన్న అడ్డుల ఆటంకాలన్నీ ప్రక్కన పెట్టగలిగిన జ్ఞానము కలిగిన వారమైతే, ఖచ్చితంగా దేవుని ద్వారా, దేవుని కొరకు ఎన్నుకోబడతాం. ఆయన ఆత్మచేత వాడబడతాం. లోకములో
దేవుని ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం కలిగి ఉండటం కంటే గొప్ప అంతస్తు ఏంటంటే ప్రభు అంతరంగములో స్థానము కలిగి ఉండటం గొప్ప అంతస్తు. ఇదే వధువు సంఘ అంతస్తు. ఆశీర్వాదం కలిగి ఉండడం అంటే లోకంలో గొప్ప గొప్ప స్థితిగతులు కలిగి ఉండడం కంటే దేవుని అంతరంగములో స్థానం కలిగి ఉండటం అన్నిటికంటే గొప్ప అంతస్తు. దేవుని జీవ గ్రంథంలో రాయబడటం అది గొప్ప అంతస్తు. మనుషులు తృణీకరించినా పర్లేదండి, మనుషులు త్రోసేసినా పర్లా, కానీ ప్రభు త్రోసివేసేవాడు కాదు. ఆయన ఎన్నుకునేవాడు, నిన్ను నిలవబెట్టుకునేవాడు, నిన్ను బలపరచువాడు, నిన్ను అభిషేకించేవాడు, నిన్ను అనేకులకు తీసేసిన రాయి మూలక తలరాయి అయినట్టు అనేకులకు ఘనమైన స్థితిలో నిలవబెట్టువాడు ఆయన. అందుకొరకే ఆయన మన కొరకు భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి దేవదేవుని యొక్క అనాది ఏర్పాటును బట్టి ఆయన జనాంగముగా ఉన్నవారులారా, ఆయన బయలుపరిచిన బైబిల్ మిషన్ బట్టి దేవుని యొక్క ఏర్పాటు జనాంగముగా ఉన్నవారులారా, గమనించండి. ఆయన ఏర్పాటులో మనం ఉన్నాం, ఇదే మనకు ఘనత. ఆయన తలంపులలో మనం ఉన్నాం, ఇదే మనకు ఆధిక్యత. ఆయన సన్నిధిలో ఉన్నాం, ఆయన మార్గంలో మనం ఉన్నాం, ఆయన సహవాసంలో మనం ఉన్నాం. ఇదే అన్నిటికంటే శ్రేష్టమైన అంతస్తు. యేసు క్రీస్తు బిడ్డలుగా పిలువబడుతున్నాం, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. ఇదే ప్రపంచములన్నిటికంటే ఘనమైన అంతస్తు. అట్టి ఘనమైన అంతస్తుని మనం గొప్పతనాన్ని బట్టి మనకి ఇవ్వాల ప్రభు. ఆయన ప్రేమను బట్టి మనకిచ్చారు, ఆయన ప్రేమను బట్టి మనకిచ్చారు. అందుకే ఏ లోకాశల చేత, సాతాను యొక్క మాయోపాయముల చేత, వాడు కుయుక్తుల చేత మనల్ని లోకము తట్టు, పాపము తట్టు ఆకర్షిస్తూ ఉంటాడు. అయితే వాడి కుయుక్తులకు మనం దొరకక మనల్ని మనం దేవునికి అప్పగించుకొని పరిశుద్ధాత్మ ద్వారా నిత్యము వెలిగింపబడుతూ దైవ మార్గములో నడుస్తూ ఎన్నికలేని స్థితిలో ఉన్న, కొద్దిపాటి స్థితిలో ఉన్నప్పటికీ ప్రభు వైపు చూస్తూ ప్రభు ఎడల మన నీతిని, మన యథార్థతను మనం కాపాడుకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో విశ్వాసముతో జీవిస్తూ మరియ వలె కన్యాత్వాన్ని, యోసేపు వలె నీతిని, సుమియోను గారి వలె దేవుని ప్రజల ఆదరణ కొరకు కనిపెట్టి అంతస్తుని, గొర్రెల కాపర్ల వలె నిష్కలంకమైన స్థితిని, జ్ఞానుల వంటి సమర్పణ కలిగిన స్థితి కలిగిన వారమై నిరంతరము ఆయనతో సహవాసం చేస్తూ ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పుడు కొద్దిపాటి వారమైన మనలను దేవుడు ఆయన ఏర్పాట్లో గనులనుగా, ఘనమైన వారినిగా మనల్ని ఆశీర్వదించి ఆయనకిష్టమైన వధువు సంఘంగా మార్చుకొని ఆయన రాకడి వరకు తన ఆత్మతో మనల్ని అభిషేకించి మనల్ని వాడుకుంటూ ఆయన మహిమ మేఘములోనికి మనల్ని ఆయత్తపరచగలిగిన వాడు మన కొరకు నరుడుగా వచ్చిన యేసు బాలుడు. అట్టి దేవదేవుని యొక్క మహిమ ఆశీర్వాదములు, అట్టి దేవదేవుని యొక్క ఉద్దేశములో ఉన్న సకల భాగ్యములు త్రిత్వదేవుడు మీకు అనుగ్రహించి ఆయన మహిమ రాకడకు ఆయత్తపరచుకొనును గాక. ఆమేన్. దయగలిగిన తండ్రి మీకు వందనములు. బోధింపబడిన విషయములు నీ బిడ్డల జీవితములలో నూరంతలుగా ఫలింపచేయండి. వారి జ్ఞానమునకు వెలిగింపు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. నీ ప్రేమను గ్రహించి, నీ ఉద్దేశమును గ్రహించి, నీ ఎడల సంపూర్ణ విశ్వాసము కలిగి విధేయులై కొద్దిపాటి స్థితిని బట్టి నిరాశపడక, నీ కృపను బట్టి నిత్య సంతోషము, మహిమానందము కలిగి నిన్ను ఘనపరచొచ్చు, నిన్ను మహిమపరచొచ్చు వర్ధిల్లగలిగినటువంటి వధువు యొక్క అంతస్తులోనికి నీ సంఘమును నడిపించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.